ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. గురుభ్యో నమః. శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము 12. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శ్రీ గురుభ్యో నమః. 12వ శ్లోక అర్థాన్ని పరిశీలించినట్లయితే, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. గత శ్లోకంలో చెప్పినట్టు అశోచ్యానన్వశోచ్యస్త్వం అన్నారు. అంటే శోకించదగిన వారి గురించి శోకించుట మంచిది కాదు. పండితులు గతాసూన్ అగతాసూన్ పోయిన వారి గురించి కానీ ఉన్నవారి గురించి కానీ ఆలోచించరని చెప్పారు. అయితే అక్కడ చెప్పేస్తే ఆగిపోతే లాభం ఉండదు కదా, దాన్ని ప్రాక్టికల్గా కూడా నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అర్జునుల వారి సమస్య ఏంటంటే, నా ఎదురుగా ఉండే గురువులను తాతలను నేను చంపుతున్నాను అంటే వారు నా ద్వారా చచ్చిపోతున్నారు. అంటే నేను చంపేస్తే వారు ఇక ఉండరు, నేను చంపడం ద్వారా వారు ఇక ఉండరు. వారు ఉండకపోతే నేను రాజ్యాన్ని సంపాదించుకున్న తర్వాత నా ఆనందంలో పాలు పంచుకోవడానికి బంధువులు అనేవారు ఉండరు కదా, అప్పుడు నాకు ఈ రాజ్యం వల్ల ఏమి ఉపయోగము? అంటే వీరు ఉండరు అనేది ఒక సమస్య అన్నమాట. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటే భగవంతుల వారు 3 రూపాలను ఇక్కడ చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిది, రాజులు నీవేమనుకుంటున్నావు అంటే వారు ఉండరేమో అనుకుంటూ ఉన్నాం. వారు ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. అంటే త్రికాలంలో ఉంటారు అనేసి చెప్తున్నారు. సరే, వారే కాదు, నేను కూడా ఇంతకు ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉన్నాను, త్రికాలాలలో ఉన్నాను. నేనే కాదు, నీవు కూడా ఇంతకు ముందు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, తర్వాత కాలాల్లో ఉన్నావు. అంటే 3 కాలములలో ఉన్నారు. నీవు ఉన్నావు, నేను ఉన్నాను, రాజులు ఉన్నారు అనేసి త్రికాల సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారనమాట. ఇక్కడ పరోక్షంగా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఆత్మ యొక్క నిత్యత్వాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆత్మ యొక్క నిత్యతత్వాన్ని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆలోచిస్తే పునర్జన్మ సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ఈ శ్లోకంలో చెప్పారేమో అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భౌతిక పరంగా చూసినట్లయితే ఈ దేహం ఎలాగో నశించిపోతూ ఉంటుంది. అప్పటికే భీష్మ పితామహులు, ద్రోణాచార్యుల వారి వయసు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వారు గతించిపోతారు. గతించిపోయిన తర్వాత శరీరం పడిపోతూ ఉంటుంది. శరీరం పడిపోయినప్పటికీ కూడా భగవానుల వారు ఏమంటున్నారు, వీరు ఉంటారు, వీరు ఉంటారు అంటే అర్థం ఏంటి అంటే దేహభావంతో చెప్పడం లేదు, ఆత్మభావంతో చెప్తున్నారు. అంటే ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే దేహము మరలా ఇంకొక దేహాన్ని పొందుతూ ఉంది అనేసి కూడా ఒక రకంగా చెప్తూ ఉన్నారనమాట. అంటే దీని గురించి ఇంకా వివరంగా తర్వాత శ్లోకంలో వస్తుంది. తర్వాత శ్లోకంలో చెప్పబోయేదానికి ఇక్కడ పునాది మాదిరిగా చెప్తూ ఉన్నారనమాట. అంటే దేహతత్వాన్ని అనమాట. అంటే ఏమంటున్నారంటే, దేహభావంతో చూసినా నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఆత్మభావంతో చూసినా కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మభావంతో చూస్తే అర్థమవుతూ ఉంది, ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత ఉన్నారు. దేహభావంతో చూసినట్లయితే ఈ దేహం యొక్క పరిస్థితి చూస్తే, ఇప్పుడు మన ఆత్మ చైతన్యం చుట్టూ, మనలో ఉండే ఆత్మ చైతన్యం చుట్టూ కారణ శరీరం ఉంటుందన్నమాట. కారణ శరీరం ఎలా ఉంటుందంటే 3 లక్షణాలతో ఉంటుంది. అవిద్య అని చెప్తారు. అవిద్య అంటే సత్వ రజస్తమో గుణాలు మూడింటితో కలిపి ఉంటుంది. ఇందులో మన యొక్క కర్మ వాసన అంటే కర్మ ఫలితములు స్టోరేజ్ అయి ఉంటాయి. వాసనలు అనేక జన్మ వాసనలు స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సరే, దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే సూక్ష్మ శరీరము ఉంటుంది. 19 తత్వాలతో ఉంటుంది.
దీని తర్వాత బయటికి వస్తే స్థూల శరీరం ఉంటుంది. స్థూల శరీరము 24 తత్వములతో ఉంటుంది. అంటే స్థూల శరీరము అనేది మనకు బాహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్థూల శరీరానికి ఒక ఆయుష్ అనేది ఉంటుంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఆయుష్ ప్రమాణాన్ని చూస్తే కలియుగంలో మనకున్న ఆయుష్ ప్రమాణము 100 సంవత్సరములు అనుకుంటే, వారి యొక్క ప్రారబ్ధమును అనుసరించి కొంతమంది 60 ఏళ్ళకి చనిపోయే వాళ్ళున్నారు. 40కి 10 ఏళ్ళకి పుట్టినప్పుడే చనిపోయే వాళ్ళున్నారు. కొంతమంది 100 సంవత్సరాలు పైబడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే గత జన్మలలో చేసిన కర్మలను అనుసరించి, ఆ ప్రారబ్ధాన్ని అనుసరించి ఈ జన్మలో ఆయుష్ అనేది ఉంటుందనమాట. ఈ విధంగా స్థూల శరీరం ఎప్పుడు పడిపోతుందంటే 100 సంవత్సరాల వరకు స్థూల శరీరం పడిపోతూ ఉంటుందనమాట. మరల ఏమవుతూ ఉంటుంది, ఈ స్థూల శరీరం అనేది గ్రహించబడుతూ ఉంటుంది. అంటే స్థూల శరీరం దృష్టి ఆలోచన చేసినప్పటికి కూడా ఈ స్థూల శరీరం మళ్ళా ప్రాప్తం అవుతూ ఉంటుంది. లోపల సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది, కారణ శరీరం అలాగే ఉంటుంది, ఆత్మ అలాగే ఉంటుంది. పోయేది స్థూల శరీరమే కదా! స్థూల శరీరం పంచభూతాత్మకమైంది. అది వదిలేసి ఏమవుతుంది, ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి రాజులు భౌతికంగా చూసినా కూడా ఉంటారనమాట. మరల మరల వస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. సూక్ష్మ శరీరం గురించి పరిశీలిస్తే లోపల ఉండే 19 తత్వాలతో ఏదైతే సూక్ష్మ శరీరం ఉంటుందో, ఇది ఎప్పుడు పోతుందంటే ఇది కొంచెం విచిత్రంగా ఉంటుందన్నమాట. స్థూల శరీరం గురించి 100 సంవత్సరాలను చూసాము. సూక్ష్మ శరీరం ఎప్పుడు పోతుందంటే, ఇప్పుడు మనకు ప్రళయాలనేసి కొన్ని ఉన్నాయి. రాబోయే రోజుల్లో పూర్తిగా చెప్పుకుంటాము. ఇప్పుడు మనము నిత్య ప్రళయము, నైమిత్తిక ప్రళయము, దైనందిక ప్రళయము అనే ఆత్యంతిక ప్రళయము రకరకాల ప్రళయాలున్నాయి. ఆ ప్రళయాలలో మనకు నైమిత్తిక ప్రళయం అనేది అవసరం అన్నమాట. అంటే సూక్ష్మ శరీరం ఎంతవరకు ఉంటుందని తెలుసుకొని ఒక లెక్క చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాం. నైమిత్తిక ప్రళయం అని ఉంటుంది. ఇప్పుడు మనకు సంవత్సరాలు తెలుసు. కలియుగము యొక్క ఆయుష్ ఎంతంటే 4,32,000 సంవత్సరాలు. మనం పలుమార్లు చెప్పుకో ఉన్నాము. ఇందుకు రెండింతలు ద్వాపర యుగం ఉంటుందని చెప్పుకున్నాము. 8,64,000 సంవత్సరాలు. ఇంతకు మూడింతలు అంటే కలియుగానికి మూడింతలు త్రేతాయుగం అని చెప్పుకున్నాము. అంటే 12,96,000 సంవత్సరాలు. ఈ కలియుగానికి 4 రెట్లు ఆ యొక్క సత్యయుగము, కృతయుగము. అంటే 17,28,000 సంవత్సరాలు. ఈ విధంగా 4 సంవత్సరాలు అంటే 4 యుగాలను కలిపితే ఒక మహాయుగము అని చెప్తారు. ఈ విధంగా కలియుగం 4,32,000 సంవత్సరాలు, తర్వాత 8,64,000 ద్వాపర యుగము, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగము, కృతయుగం 17,28,000 సంవత్సరాలు మొత్తం కూడితే 43,20,000 సంవత్సరాలు ఏమవుతుందంటే ఒక మహాయుగము అని చెప్తారు. ఈ చతుర్యుగాలను కలిపి ఏమవుతుందంటే ఒక మహాయుగం అని చెప్తారనమాట. సరే, ఈ యొక్క మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరము అని చెప్తారు. ఒక మన్వంతరం యొక్క ఆయుష్ ఏంటంటే 71 అంటే ఇటువంటి చతుర్యుగాలను కలిపితే మహాయుగం. ఈ మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరం అని చెప్తారు. ఇంకా తర్వాత లెక్కలు చాలా ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. మనకి ఎంత అవసరమే కాబట్టి ఇంతవరకే చెప్పుకున్నాం. ఇది ఈ విధంగా 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 మనం వేసుకుంటే 30,67,20,000 సంవత్సరాలు వస్తుంది. అంటే సూక్ష్మ శరీరం ఒక మన్వంతరం ఉంటుందన్నమాట. మన లోపల ఏదైతే సూక్ష్మ శరీరం ఉంటుందో కలియుగంలో ఉంది, ద్వాపర యుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, సత్యయుగంలో ఉంది, అంతకుముందు మహాయుగాలలో ఉంది, అంతకుముందు మహాయుగాలలో ఉంది. ఎన్నో కోట్ల యుగాల నుంచి కూడా ఈ సూక్ష్మ శరీరంతోనే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అనమాట. అంటే 30 కోట్లు, దాదాపు 30,67,00,000 అనుకోండి. కలిపి రౌండ్ ఫిగర్ చేసుకుంటే 31 కోట్ల సంవత్సరాల నుంచి మన యొక్క ఈ యొక్క సూక్ష్మ శరీరం ఉంటుందన్నమాట. తర్వాత అది ఆ యొక్క ప్రళయంలో కలిసిపోతూ ఉంటుంది. కారణ శరీరం ఏదైతే ఉంటుందో కారణ శరీరము చతుర్ముఖ బ్రహ్మగారికి ఆయుష్ ఉంటుంది. రాబోయే అధ్యాయాల్లో వస్తాయి. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు యొక్క లీనమైపోయినా కూడా మన యొక్క ఈ యొక్క కారణ శరీరం అలాగే ఉంటుంది. కారణ శరీరం ఎలా ఉంటుందంటే ఒక సీతాఫలం యొక్క పండుని మనం గమనించినట్లయితే అందులో లోపల నల్ల విత్తనం ఉంటుంది కదా! ఆ నల్ల విత్తనం చుట్టూ తెల్లగా గుజ్జులాగా ఉంటుంది కదా! ఆ నల్ల విత్తనం ఆత్మ అనుకుంటే గుజ్జులాగా ఏమవుతుందంటే మన కర్మఫలాలు లేదా మన కోరికలు, ఆ వాసనలు అందులో ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒక్కొక్క జీవి తాలూకా ఒక చింత అదే ఒక 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 గింజ తాలూకా యొక్క ఆ కర్మఫలాలు తెల్ల గుజ్జులాగా ఉంటాయి. అంటే ఆ యొక్క సీతాఫలంలో అనేకం ఉంటాయి కదా! అలాగే సృష్టిలో ఉండే జీవుల యొక్క కర్మఫలాలు, వాసనలన్నీ కూడా ఆ తెల్ల గుజ్జులో ఉన్నట్టు కూడా అవన్నీ కూడా ఏముంటాయంటే అవ్యక్తంలో ఉంటాయన్నమాట. ప్రళయం అయిపోయిన తర్వాత కూడా అవ్యక్తంలో కారణ శరీరం ఉంటుంది. మళ్ళా సృష్టి జరిగేటప్పుడు ఎవరి యొక్క కర్మ ఫలములు అనుసరించి ఆ జన్మలు వస్తూ ఉంటాయి. ఇది ఇంకా చాలా ఉంది, రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. అంటే మన కారణం ఏంటంటే సూక్ష్మ శరీరం అనేది కూడా ఒకప్పుడు నశిస్తుంది. ఎప్పుడు నశిస్తుంది?
ఒక 31 కోట్ల సంవత్సరాల తర్వాత నశిస్తుంది. ఇది కారణ శరీరం మాత్రం ఎప్పటికీ నశించదు. ఎప్పుడు నశిస్తుందంటే ఆత్యంతిక ప్రళయంలో నశిస్తుంది. ఆత్యంతిక ప్రళయం ఏందంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని అహం బ్రహ్మాస్మి స్థితిని పొందుతామో అప్పుడు మాత్రమే కారణ శరీరం నశిస్తుంది. అప్పుడు ఆ జీవాత్మ స్వతహాగా ఎటువంటి బంధనం లేకుండా తన యొక్క స్వరూపాత్మలో కలిసిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది లెక్కలన్నమాట. కాబట్టి స్థూల శరీరం దృష్ట్యా చూసినా కూడా ఈ ఒక 100 సంవత్సరాలకు పోతే మళ్ళా వస్తుంది. సూక్ష్మ శరీరం దృష్ట్యా చూసినప్పటికీ కూడా ఏమవుతుందంటే ఇది మరలా వస్తూ ఉంటుంది 31,00,00,000 సంవత్సరాల తర్వాత. కారణ శరీరం చూస్తే ప్రళయంలో పోదు. ప్రళయంలో మళ్ళా కొత్త సృష్టి జరిగినప్పుడు మళ్ళా వస్తుందండి. అంటే పునర్వృద్ధి జరుగుతూనే ఉంటుంది కాబట్టి దీని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఏది శరీరం దృష్ట్యా చూస్తే. ఆత్మ దృష్ట్యా చూసావా? ఆత్మ ఎప్పటికీ కూడా శాశ్వతము కాబట్టి ఆత్మకి మరణం అనేది లేదు అనేది రాబోయే శ్లోకాల్లో వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి సాధారణంగా మనకు దిగులు ఎక్కడ వస్తుందంటే, మనం పుట్టినప్పుడు దిగులు ఉండదనమాట. ఎవరన్నా అడిగారనుకోండి, ఒక 50 సంవత్సరాల క్రితం మీరెక్కడున్నారండి అంటే, నేను ఎక్కడో ఉంటానయ్యా, ఏదో జన్మలో ఎక్కడో ఒక దగ్గర ఉండుంటానని చెప్తారే గానీ, లేరు అని చెప్పరు. అంటే పెద్ద చదువు లేకపోయినా కూడా నేనెక్కడో ఉండి ఉంటానని చెప్తారు. దిగులు లేదనమాట. 50 సంవత్సరాల ముందు నేను లేనని దిగులు లేను. దిగులు ఉండదనమాట. ఇప్పుడు పుట్టాం గదా! ఇప్పుడు కూడా దిగులు ఉండదనమాట. కానీ దిగులు ఎప్పుడొస్తుందంటే, నేను తర్వాత రోజుల్లో ఉండనేమో అనేసి ఒక దిగులు. నేను ఉండనేమో అని దిగులొచ్చిందనుకోండి, నాతో పాటు నా భార్య లేదా భర్త, నా పిల్లలు ఏమవుతారో అని ఒక దిగులు. లేదా నేను సంపాదించుకున్న ఈ భూములు ఏమైపోతాయో అని దిగులు. లేదా నేను సంపాదించుకునే ధనం ఏమైపోతుందో అంటే నాతో నా యొక్క శరీరం నేను అనే అహంకారంతో వచ్చిన ఈ బంధాలన్నీ కూడా దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవన్నీ కూడా ఏమైపోతాయని ఒక దిగులనమాట. కానీ ఇక్కడ భగవానుల వారు ఏం చెప్తున్నారంటే, దిగులు పడాల్సిన అవసరం లేదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఒక్కొక్క ప్రదేశానికి మనం వెళ్తూ ఉంటాము. ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతసేపు ఉంటాము. అక్కడ మజిలీ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రదేశానికి వెళ్తూ ఉంటాము. ఉదాహరణగా మనం కువైట్‌కే వచ్చాము. కొన్ని రోజులు ఉంటాము. విసా గడువు ముగియగానే తిరిగి మన స్వదేశానికి వెళ్ళిపోతూ ఉంటాము. అలాగే ఈ యొక్క ఆత్మ ఏమవుతుందంటే రకరకాల మజిలీలు చేసుకున్న పాప పుణ్యాలను అనుసరించి ఒక్కొక్క లోకాన్ని తిరుగుతూ ఉంటుందన్నమాట. పాపం చేసుకుంటే తిర్యక్ జన్మలు, పుణ్యం చేసుకుంటే ఊర్ధ్వ జన్మలు ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. మనము నీళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ యేసుకుంటాము. ఆకాశంలోకైతే ఆకాశంలోకి వెళ్ళినట్లయితే స్పేస్ సూట్ వేసుకుంటాము. అదే విధంగా ఈ యొక్క లోపల ఉండే యొక్క కారణ శరీరం ఏమవుతుందంటే రకరకాల లోకాలకు వెళ్ళినప్పుడు రకరకాల సూట్స్ మాదిరిగా రకరకాల డ్రెస్సులు వేసుకుంటుంది. అంటే ఆయా లోకాలలో ఆ యొక్క శరీరాలు ధరిస్తూ ఉంటుంది. కాబట్టి వెళ్ళేది ఎక్కడికి లేదు ఉంటుంది. ఏదో ఒక లోకంలో 14 లోకాల్లో ఉంటుందనమాట. మనం ఈ లోకంలో మరణిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మరణం కాదు. ఇంకో లోకంలో మనం వెంటనే పుడుతూ ఉన్నాము. కాబట్టి పుట్టుకనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరం దృష్ట్యా చూసినా కూడా అర్జున నువ్వు దిగులు పడొద్దని చెప్తూ ఉన్నారనమాట. ఇంకొక చక్కని ఉదాహరణని మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడు శ్రీరాముల వారు ఉన్నారా లేదా అనేది ఒక సమస్య మనం ఆలోచించినట్లయితే, శ్రీరాముల వారు ఏదో ఒక యుగంలో త్రేతాయుగంలో పుట్టారనమాట. అవతారం కొన్ని సంవత్సరాలు ఉన్నారు. తర్వాత అవతార పరిసమాప్తి కూడా చేశారు. సరే అంతకుముందు లేరా అని ఆలోచన చేసినట్లయితే, శ్రీరాముల వారు లేరా? ఉన్నారు కదా! ఆ వైకుంఠ వాసునిగా శ్రీరాముల వారు ఉన్నారని మనకు తెలుసు. సరే ఇంతకుముందు ఉన్నారు. శ్రీరాముల వారుగా అవతారం పరిసమాప్తి చేశారు గదా! ఎప్పుడో ఆయన దేహత్యాగం చేసేస్తే, ఇప్పుడు కూడా మనం కలియుగంలో ఏం చేస్తున్నాము? శ్రీరామ, శ్రీరామ జయ శ్రీరామ్ అనేసి మనం రామధ్యానం చేస్తున్నాము. అంటే ఇప్పుడు రాముల వారు ఉన్నారా? లేరా? ఖచ్చితంగా ఉన్నారనమాట. అంటే మన మనసుకు తెలుసు, మనకు తెలుసు. రాముల వారు అప్పుడు ఉన్నారు, త్రేతాయుగంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారని మనకెలా తెలుస్తదంటే, వారు దర్శనం ఎంతోమంది భక్తులకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఉన్నారు తెలుసనమాట. కాబట్టి త్రికాలాల్లో రాములు వారు ఉన్నారు అనని ఒక నమ్మకం మనకు ఉంది కాబట్టి, మనము కూడా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అనేసి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి కాబట్టి, మనం కూడా త్రికాలాల్లో ఉన్నాము. శ్రీరాముల వారి అనుభవం ఏ విధంగా మనకైతే ఉంటుందో, అదే ఆత్మ అనుభవం మనకు లేదు కాబట్టి, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ముందు శ్లోకంలో పండితుడు అనేసి చెప్పాడనమాట. పండితుడు అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఈ యొక్క అజ్ఞానం తొలగిపోతుంది. నేను చనిపోతాను అనే బాధ ఉండదనమాట. నేను ఇంతకుముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉన్నాననే విషయం కూడా అర్థమవుతుంది కాబట్టి, అలా ఉంటుందనమాట. సరే శ్రీకృష్ణ భగవానుల వారు పుట్టినట్టు దేవకి అమ్మగారికి అప్పుడే తెలిసింది. పుట్టిన తర్వాత తెలిసింది. నాకు ఒక అవతార పురుషుడు జన్మించాడు అనేసి. పుట్టక ముందు కంసుడు తెలుసు కదా! ఆ యొక్క ఆకాశవాణి చెప్పినప్పుడు ఈయన శ్రీకృష్ణ భగవానుల వారు అష్టమ గర్భంలో పుట్టి నిన్ను చంపుతాడన్న
చేస్తున్నప్పుడు ఆయనకు తెలుసు రాబోయేవాడు అవతార పురుషుడు అనేసి. అంటే కంసుల వారికి కృష్ణుల వారి పుట్టుక ముందే తెలుసనమాట. అంటే కృష్ణ జననం జరగక ముందే తెలుసనమాట. అలాగే అవతార పరసమాప్తి చేసినప్పటికి కూడా కృష్ణ భగవానుల వారు ఎంతో మంది కనిపించారు కదా! ఎంతో మంది భక్తుల చరిత్రలను మనం చూసినట్లయితే కృష్ణ భగవానుల వారు ప్రత్యక్షంగా కనిపించారు. అంటే ఏదైతే కృష్ణ భగవానుల వారి తత్వం ఏదైతే ఉంటుందో, శ్రీరాముల వారి తత్వం ఏదైతే ఉంటుందో, అర్జునుల వారి ఏదైతే తత్వం ఉంటుందో, భీష్ముల వారి తత్వం ఏదైతే ఉంటుందో, ఆ యొక్క ద్రోణాచార్యుల వారి తత్వం ఏదైతే ఉంటుందో, మనలో ఉండే తత్వం ఏదైతే ఉంటుందో, అన్నిటిలో ఉండేది ఒకే ఒక తత్వం అనమాట. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ విషయాన్ని చక్కగా చెప్తూ ఉంటుంది. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వభూతాంతరాత్మ అనేసి చెప్తూ ఉంటుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఉండేది ఒకే ఒక దేవుడు. ఆయన ఎక్కడున్నాడంటే సర్వభూతములలో కూడా లోపల అంతర్యామిగా ఉన్నాడనమాట. కాబట్టి శ్రీరాముని వారిలో ఉండే ఏ ఒక్క ఆత్మతత్వము, చైతన్య తత్వం ఉందో, శ్రీకృష్ణుల వారిలో ఏ చైతన్య తత్వం ఉందో, మనలో అదే చైతన్య తత్వం ఉంది కాబట్టి భగవానుల వారు 2 రకాలుగా చెప్తున్నారు. శారీరక దృష్ట్యా చూసినా కూడా వీరికి పునర్జన్మ అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మ దృష్ట్యా చూస్తే ఏమవుతుంది? వీరెప్పుడు కూడా నిత్యులు, శాశ్వతులు కాబట్టి ఈ అజ్ఞానంలో నుంచి బయటికి రా. కాబట్టి నువ్వు వీరి గురించి శోచించకూడదు అనేసి భగవంతుల వారు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ప్రతి శ్లోకం కూడా చాలా అద్భుతమైన శ్లోకం కాబట్టి ఇందులో 3 భావనలతో చెప్పారు. నీవు ఉంటావు అనేసి ఒక భావము, నేను ఉంటాను ఒక భావము, ఈ రాజులు ఉంటారని ఒక భావము, మరియు ఆత్మ నిత్యత్వాన్ని గురించి చెప్తూ ఉన్నారు. మరియు పునర్జన్మ సిద్ధాంతానికి ఇక్కడ బీజం కూడా వేశారనమాట. కాబట్టి ఈ శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః.